నీ మీద నింద వచ్చినప్పుడు దేవుడు దాన్ని నిర్ధారణ చేసిన దాకా ఓర్పుతో దేవుని పాదాల దగ్గర కాచుకోవటం, దేవునికి మొర్ర పెట్టడం అనేది సత్క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మనం చేయాల్సిన పని. యోసేపు మీద నింద వచ్చింది, ఆడ మనిషి అబద్ధం ఆడింది. మనకి నిందలు రావని ఏమి చెప్పలేదండి, నిందలు వస్తాయి. ఆడ మనిషి పచ్చి అబద్ధం ఆడింది. ఆమె బలాత్కారం చేయబోయి ఆయన నన్ను బలాత్కారం చేశాడని ఆయన మీద నింద మోపింది. యోసేపు అక్కడ చెప్పుకున్నట్టుందా? యోసేపు అక్కడ చెప్పుకున్నట్టుందా? పని వాళ్ళకు కానీ పోతీఫెరోకు కానీ చెప్పుకున్నాడా? అయ్యా నేను ఎరగనయ్యా, అమ్మగారు నా మీద అబద్ధం ఆడుతుందయ్యా, నేను అలాంటి వాడిని కాదయ్యా, ఆమె నన్ను బలవంతం చేయబోయిందయ్యా, అయ్యా నేను ఎరగనయ్యా అని ఏమన్నా చెప్పుకున్నట్టుందా? చెప్పలా. ఎందుకో తెలుసా? చెప్పినా అక్కడి జనం నమ్మరని యోసేపుకు తెలుసు. ఎందుకంటే అబద్ధం ఆడింది ఆడ మనిషి. అబద్ధం ఆడింది ఎవరు? ఆడ మనిషి. చట్టమైనా సరే ఆడ మనిషి అబద్ధం ఆడిందంటే ముందు చట్టమైనా స్పందించింది, సమాజమైనా స్పందించింది. ఎందుకంటే ఆడ మనిషి విషయంలో సమాజానికి అలాంటి సింపతి ఉంది. కాబట్టి యోసేపుకు తెలుసు, ఇప్పుడు నేను నిరూపించుకోవడానికి ట్రై చేస్తే దెబ్బతింటాను. ఎందుకంటే చేసిందంతా చేసి మళ్ళీ ఎరగనని బొంకుతున్నావరా అబద్ధీ కూడా, ఇంకా 4 దెబ్బలు పడే అవకాశం ఉంది నా మీద. కాబట్టి ఇప్పుడు నేను మౌనం వహించడం తప్ప, నా సృష్టికర్తకు అప్పచెప్పుకోవడం తప్ప, నా తండ్రి అయిన యాకోబు దేవునికి, నా పితరుడైన ఇస్సాకు అబ్రహాముల దేవునికి అప్పచెప్పుకోవడం తప్ప ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు.